ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం గార్డెన్లో ఉన్న జామ మొక్క జర్నీ చూస్తూ ఉన్నాము. చిన్న చిన్న పిందులు అయితే 5-6 వచ్చినాయి, కానీ 2 మిగిలినాయి. అవి 2 కూడా కాయలు పెద్దవైనాయి. జామ పువ్వు ఇలా ఉంటుందండి. ఇది మనకి వెనక చిన్న కాయలా వచ్చి అది పెరుగుతుంది. ఇదిగో అది పువ్వు రాలిపోయిన తర్వాత ఇట్లాగ వచ్చి అవి కాయలు అవుతాయి. మనం ఆ 2 కాయలు మాత్రం పెద్దవి అయినాయి. అవి ఏమైనా ఉడతలు పాడు చేస్తాయనే ఉద్దేశంతో ఇది కొమ్మ తగిలి చిన్న పెచ్చు రేగింది. ఆ ఉడతలు మళ్ళీ అది ఏమన్నా పెద్దవి చేసి పాడు చేస్తాయనే ఉద్దేశంతో దానికి అలాగా క్లాత్ కట్టాను. చిన్న చిన్న బ్యాగ్స్ మనం కుట్టుకుంటే అట్లనే తొడుక్కుంటే బాగుంటాయి. ఈసారి నేను అలా పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఈ చిగుర్లన్నీ కూడా మొగ్గలు అవుతాయి. ఇప్పుడు మంచి చిగురిస్తుంది మొక్క వర్షాలు పడ్డ తర్వాత. ఇప్పుడు కానీ మనం దాన్ని కేర్ తీసుకుంటే మంచి హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఈరోజు ఫస్ట్ ఆ కాయని నేను గార్డెన్లో ఫస్ట్ కాయని హార్వెస్ట్ చేసుకుంటున్నాను. చూడండి ఒకసారి. ఏమంటే ఒకే చేతితో చేయడం వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది, ఏమనుకోవద్దు. నేను సరిగ్గా అదిగో కాయ తిప్పుతుంటే చేతిలోకి వచ్చేసింది కాయ. కాయ వచ్చింది, పెద్ద కాయ వచ్చింది. చూసారా, ఇంకొక కాయ ఉంది. దానికి ఇంకా నేను తీయలేదు క్లాత్. అది ఇంకొక వారం రోజులు పట్టచ్చు. ఇదండి ఈరోజు వీడియో. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం.